నా ఫియర్, భయం. ఎంతమంది దీన్ని జయించాలనుకుంటున్నారు? ఎవ్రీబడి. శరీరం ఉంటే ఏముంటుంది? భయం ఉంటుంది. బాగా ధైర్యం కలిగిన వాళ్ళని చూసి మనం అనుకుంటాం వాళ్ళకి ధైర్యం ఎక్కువ అని. లేదు, భయం కలిగిన వాళ్ళు అలా తయారవుతారు. మీకు తెలుసా, అందరికంటే ఎక్కువ భయం కలిగిన వాడు ఎవడో తెలుసా? సైతాన్. ద డెవిల్ ఈజ్ అ స్పిరిట్ ఆఫ్ ఫియర్. దొంగిలించడానికి, హత్య చేయడానికి, బికాస్ హీఈస్ అ స్పిరిట్ ఆఫ్ ఫియర్. నీ కోపం వస్తుంది, దానికి కారణం ఏంటో తెలుసా? భయం. తిమోతితో అంటున్నాడు, తిమోతి ఎందుకు భయపడుతున్నావు? జ్ఞాపకం చేస్తున్నాడు, నీవు పిరికితనం గల ఆత్మను పొందుకోలేదు, ప్రేమ గల ధైర్యం గల ఆత్మను పొందుకున్నావు. ఎందుకు భయపడుతున్నావు? జ్ఞాపకం చేసి రిమైండ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుడు నన్ను క్షమించడం అనేది జ్ఞాపకం చేసుకోవాలా. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని జ్ఞాపకం చేసుకోవాలా. దురాశ ఎక్కడి నుంచి పడుతుందో తెలుసా? ఇంకా కావాలా, ఇంకా కావాలా. ఈ దురాశ ఇంకా కావాలనేటువంటిది తప్పు కాదు. ఆ దురాశ వల్ల ఏమవుతుందో తెలుసా? దేవుణ్ణి కూడా పక్కన పెట్టేసి మనము కొన్ని తప్పులు చేసేస్తాం దురాశ వల్ల. అందుకే భవిష్యత్తులో ఎలాగా అని చెప్పి ఏం చేస్తామో, మోసం చేద్దామని అబద్ధాలు ఆడతాం మనుషులతో. ఇది ఎంత అవుతుంది, ఇది ఎంత, ఇది ఇలాగా, నాకు ఇది ఇస్తే ఇది చేస్తా, అది తీసుకుంటారు, చేయరు, మోసాలు చేస్తారు. వాయ్? ఎందుకు? రేపు పొద్దున్న నాకు తిండి ఉండదేమో, లేకపోతే ఇంకా ఎక్కువ ఉండాలి, ఇంకో కావాలేమో. భయం, లేమి వల్ల వచ్చు భయం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఏదో మైండ్లో పెట్టుకొని మాట్లాడతారు, నాకు లేవు, వాళ్ళు ఏమో ఇస్తారేమో. ఏదో ఒక లోపల ఉంటుంది, బయట ఏదో ఒకటి మాట్లాడతాం. మనం ఉన్నంత తృప్తి చెందు, ఎందుకంటే నేను నిన్ను విడవలేదు, ఎన్నడూ విడవను. నీ కడుపు ఎప్పుడు కూడా ఆకలితో ఒక్క పూట కూడా ఉంచను. నీకు మేలైనవి, ఉత్తమమైనవి ఒకటి కూడా రాకుండా ఉంచను. అన్నీ ఇస్తాను. భూమి దాని సంపూర్ణత యెహోవాదే. ఐ విల్ గివ్ యూ ద బెస్ట్. హోల్డ్ ఆన్. అబ్రహామ, కరువులో ఉన్నావా? డోంట్ డూ ఎనీథింగ్. వెనక్కి వెళ్ళిపోక అక్కడే ఉండు. రాజు నుంచి గొర్రెలు, గుడ్లు, గుడారాలు వచ్చాయి. కింగ్ హ్యాస్ ఫెడ్ హిమ్. డోంట్ మ్యానిపులేట్ యువర్ కన్వర్జేషన్ బికాస్ ఆఫ్ కౌచస్నెస్ ఆర్ గ్రీడ్. దేవుడు విడిచిపెట్టలేదు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైనా ఏదైనా కొదువు ఉన్నప్పుడు ఉన్నదాంతో తృప్తి చెందుతున్నావా? దేవుడు దృష్టిలో ఉందన్నమాట. ఇప్పుడు నీ జీతం 10,000, నువ్వు ఇలాగే ఉండు, రానున్న రోజుల్లో ఆ నెల 10,000 నేను ₹1,00,00,000 చేస్తాను అంటున్నాడు దేవుడు. హీ హాజ్ ఇన్ మైండ్. ఈ లోపు నువ్వు నాకు సరిపోవట్లేదని అవి చేసి ఇవి చేసి నీ సొంతంగా మోసాలతో ఆ 10,000 ₹1,00,000 చేసుకున్నావా? ఆత్మ వర్ధిల్లకుండా ఐశ్వర్యం వర్ధిల్తే అది నీకు మంచిది కాదు. తర్వాత మళ్ళీ దేవుడు నేర్పించాల్సి ఉంటుంది. కష్టాల ద్వారా నిన్ను బాగు చేసి మళ్ళా ఆయన నిన్ను మొదటికి తీసుకెళ్ళి అప్పుడు ఆశీర్వదిస్తాడు. సో యూ విల్ బి అగైన్ గోయింగ్ బై సైకిల్స్. You'll be going by cycles. Fear. Don't fear. కీర్తనలు 27:3. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. ఇదెక్కడ ధైర్యం? దేవుణ్ణి, వాక్యాన్ని ధ్యానిస్తున్న వాళ్ళకి ధైర్యం వస్తుందంట. How is that possible? Lamentations, విలాప వాక్యాలు 3:57. నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి, భయపడకుము అని నీవు చెప్పితివి. ఎప్పుడైతే నువ్వు దేవుడి దగ్గరికి వస్తావో ఆయన అని మొదటి మాట ఏంటో తెలుసా? ఫియర్ నా, భయపడక. దేవుడికి తెలుసు మనం భయపడతామని. అందుకే ప్రతిసారి ఆయన వచ్చినప్పుడల్లా నీతో ఏం చెప్తాడంట? భయపడక. డోంట్ ఫియర్. ఈ రోజు నుంచి మీ అందరు దేని విషయమై మీరు భయపడుతున్నారో మీ భయాలను దూరము చేయునుగాక. Whenever you come to God, God says the first thing is don't fear. He knows fear is a spirit. యెషయా 41:10. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. చూడండి, ఇజ్రాయెల్తో మాట్లాడుతున్నాడు. డోంట్ ఫియర్, నేను ఏర్పరచుకున్నాను, నీకు తోడై ఉన్నాను, నీ దేవుడినై ఉన్నాను. దేని విషయమై? వాళ్ళు చంపేస్తారా, నాకు డబ్బులు లేవా, ఉద్యోగం లేదు, పెళ్ళి అవుతుందా, పిల్లలు పోరా, నాకు అది పోతుంది, ఇది పోతుంది, భయం భయం. దేవుడు చెప్తాడు డోంట్ ఫియర్, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నేను నీతో ఉన్నాను. ఈరోజు మీరందరూ మీ భయాన్ని ధైర్యముగా మార్చుకొని ఇక్కడి నుంచి వెళ్ళుదురుగా. ఎవ్రీ టైమ్ గాడ్ టాక్స్, హీ సేస్ డోంట్ ఫియర్. మొట్టమొదటి మాట హీ సేస్ డోంట్ ఫియర్. తిమోతికి రాస్తున్నాడు, తిమోతి నువ్వు భయపడక. ఫియర్. గాడ్ సేస్ రిలాక్స్, కూల్. ఇర్మియా 42:11, జెర్మియా 42:11. మీరు బబులోను రాజునకు భయపడుచున్నారే, అతనికి భయపడకుడి, అతని చేతిలో నుండి మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని రక్షించుటకు నేను మీకు తోడై ఉన్నాను. డోంట్ ఫియర్. ఎవ్రీ టైమ్ గాడ్ కమ్స్ టు యూ, ఈవెన్ ఇఫ్ హీ ఈస్ ఎ కింగ్, డోంట్ ఫియర్. ఐజయా 41:30, నీ దేవుడైన యెహోవానగు నేను
భయపడకము, నేను నీకు సహాయము చేసేదను అని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకున్నానంట. అందరూ మీ కుడి చేయాల పెట్టండి, చూసుకోండి. ఒక హస్తం ఇక్కడ పట్టుకున్నట్టు చూసుకోండి, దేవుని హస్తం. నీ భయము శాశ్వతముగా దూరం అవునుగా. నువ్వు అనుకోవచ్చేమో, నా గుండె ఆగిపోతుందా, నా మనవాళ్ళు పెళ్లి చేస్తానా, నా కూతురు ఏమవుతుంది, నా కూతురు పెళ్లి చూస్తానా, నాకు ఈ షుగర్ ఏమవుతుంది, ఈ బీపీ ఏమవుతుంది, ఈ తలనొప్పి ఏమవుతుంది, నా జీవితం ఏమవుతుంది. దేవుడు చెప్తున్నాడు, ఐఎమ్ హోల్డింగ్ యువర్ హ్యాండ్. డోంట్ ఫియర్, డూ నాట్ ఫియర్. ఎవరేం చేసేస్తాడు, నా మొత్తం పోతుందా, మళ్ళీ రోడ్డు ఎక్కేస్తానా, నో, వాడు చంపేస్తాడా. గాడ్ ఈజ్ హోల్డింగ్ యువర్ హ్యాండ్. టాక్ టు యువర్ నైబర్ అండ్ సే, దేవుడు నా కుడి హస్తాన్ని పట్టుకున్నాడు అని చెప్పండి. హీఈస్ హోల్డింగ్. అపవాది ఇక్కడ కొలుకుతా ఉంటాడు, నిన్ను వదిలేశాడు, నీకు అది జరుగుతుంది, నీకు ఇది జరుగుతుంది, నీకు అది జరగలేదు, మీ అమ్మకి అది జరిగింది, అమ్మమ్మకి అది జరిగింది, తాతకి ఆకలికి ఇలా జరిగింది. వాడికి చెప్పు, ఒకసారి నా చెయ్యి చూడు. గాడ్ ఈజ్ హోల్డింగ్ మై హ్యాండ్. దట్స్ ఇట్. గాడ్ వాంట్ టు డీల్ విత్ యువర్ ఫియర్స్. దేవుడు ముందు మన భయాలతో డీల్ చేస్తాడు. డోంట్ ఫియర్. ఎక్కువ భయము దేని వల్ల వస్తుంది అంటే, ఈ సమృద్ధి లేకపోవడం వల్ల వస్తుంది, ఆరోగ్యం లేకపోవడం. అందుకే ఈ రెండు ముఖ్యంగా దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఆ తర్వాత అన్ని డీల్ చేస్తాడు. దెన్ హీ డీల్స్ విత్ యూ స్టెప్ బై స్టెప్. హగ్గై 2:5, హగ్గై 2:5. మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొనుడి, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకూడదు. అనుకోవచ్చు, నేను ఎప్పుడో బాగా ప్రార్థన చేసేవాడిని, దేవుడు తెలుసుకున్నాను, అప్పుడు భలే ఉండేది, ఈ మధ్య దేవుడు నాతో లేడు. కొన్ని వందల వేల సంవత్సరాలు అయిపోయింది హగ్గై తర్వాత. అప్పుడు ఇజ్రాయేలు బానిసలుగా వెళ్ళిపోయారు. రకరకాల రాజులు వాళ్ళని బానిసలుగా తీసుకెళ్ళిపోయారు. వాళ్ళకి దేవుడు వదిలేశాడేమో అనుకుంటున్నారు, కానీ దేవుడు చెప్తున్నాడు, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొనుడి. నువ్వు ఎప్పుడైతే తల్లి గర్భం ముందు పుట్టావో జ్ఞాపకం చేసుకో, మొదటిసారి యేసుని ఒప్పుకున్నావో జ్ఞాపకం చేసుకో, అప్పటి నుంచి నేను నీతోనే ఉన్నాను అంటున్నాడు దేవుడు. ఆ హాస్పిటల్లో ఉన్నప్పుడు, ఆ బాధలో ఉన్నప్పుడు, ఆ కష్టంలో ఉన్నప్పుడు నేను నీతోనే ఉన్నాను అంటున్నాడు. గాడ్ ఈజ్ నాట్ లెఫ్ట్ యూ. పాత నిబంధనలోనే అంటున్నాడు, అనేక రాజులు, బబులోను రాజు వాళ్ళు బానిసలుగా తీసుకెళ్ళిపోయినప్పుడు కూడా నేను మీతో ఉన్నాను. 34వ కీర్తన 4వ వచనం. నేను యెహోవా యొద్ద విచారణ బెస్ట్ పాలసీ ఏంటంటే, నీకు భయం వచ్చినప్పుడల్లా తిట్టక. అందరూ అనుకుంటారు, మనకి ఏదన్నా కష్టం ఉంటే ఇతరులకి చెప్పుకోవాలా. నువ్వు చెప్పుకున్నావు అనుకో, వాడికి జాలి పుట్టొచ్చు, దయ పుట్టొచ్చు, కోపం పుట్టొచ్చు, భయం కూడా పుట్టొచ్చు. దావీదు కంటే ఇలాంటి వాళ్ళేనండి అందరూ ఫేవర్ ఆఫ్ గాడ్. అందుకే దావీదు అంత గొప్పగా ఒక్క యుద్ధం ఓడిపోలేదండి. హీ గాట్ ఫేవరెట్స్. మే గాడ్ గివ్ యూ ఫేవరబుల్ పీపుల్ ఆన్ యువర్ సైడ్ ఫ్రమ్ టుడే. ఫేవరబుల్ పీపుల్, దే వర్ స్టాండింగ్ ఇన్ టు డై ఫర్ హిమ్. దట్స్ ఫేవర్. ఫేవర్ గివ్స్ యూ faithful people to surround you and protect you for your life and for stuff. That's one of the big blessing. In fact, a big blessing that God can give you. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను, దేని విషయం భయం వేస్తుందా, ఇప్పుడే వస్తా అని గదిలోకి వెళ్ళి కన్నీరు కార్చి మొరపెట్టు, ఏమన్నా చెయ్యి, సింహంలా బయటకు వస్తావు. ఎక్స్పీరియన్స్ ఆర్ గుడ్, బట్ గాడ్ మృతులను సజీవులుగా చేయు దేవుడు, సమస్తము సాధ్యపరచు దేవుడు, లేని వాటిని ఉన్న వాటిగా పిలిచి దేవుడు. హీ విల్ టెల్ యూ బీ ఆఫ్ చైర్. మట్టిలో కలిసిపోయిన ఒక కేక వేస్తే మహిమ శరీరం ఇచ్చే దేవుడు నీతో మాట్లాడితే ఇక నీకేం భయం. మే గాడ్ టేక్ కేర్ ఆఫ్ యూ ఫ్రమ్ టుడే. Is somebody getting blessed today? Stand up, let me pray for you. నజరేయుడైన యేసయ్య, ఈరోజు నీ వాక్య ప్రకారం దేని విషయమై భయపడుతున్నారో ఇప్పుడే ఆ దేహాన్ని బలపరచండి, దీర్ఘాయువు దయచేయండి. మాటి మాటికి ఇబ్బంది పడుతున్నటువంటి ఆ దేహాన్ని పరిపూర్ణమైన స్వస్థత ఆ దేహానికి దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. లార్డ్ బ్లెస్ దెమ్, bless them, heal them from head to toe. నేను ఇక్కడ సమృద్ధిగా జీవిస్తాను, తర్వాత ఒక రోజు నా దేవునితో యుగయుగములు జీవిస్తాననే కృప వారందరికీ దయచేయమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.